ముందు ఒకసారి ఈ వీడియో చూడండి. జై శ్రీరామ్ అని నేను చెప్తాను. శ్రీరాముడు ఎవడు? మర్యాద పురుషోత్తముడు. ప్రళయం దాకా తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలా, భార్యతో ఏ విధంగా ఇది చేయాలా, అదే విధంగా రామరాజ్యం అంటే రామరాజ్యంలో కుక్క కూడా ఆకలితో ఉండదు. రామరాజ్యంలో ఇళ్లకు తలుపులు వేయరు, మహిళలకు పూర్తి రక్షణ, తప్పు చేసేవాడే ఉండడు. దాన్ని రామరాజ్యం అంటారు. శ్రీరామచంద్రుడు కేవలం హిందువులకే కాదు, వాళ్ళ పేటెంట్ కాదు. శ్రీరామచంద్రుడు సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆరాధించదగ్గ వ్యక్తి అతను. అదే విధంగా ఎవరైతే మన పరమశివుడు దేవాది దేవుడు అంటారు, శివుడికి దేవాది దేవుడు అంటారు. రాక్షసులకు అదే విధంగా దేవుళ్లకు యుద్ధం జరిగినప్పుడు రాక్షసుల వైపు అమృతము, అదే విధంగా దేవుళ్ల వైపు విషం వచ్చినప్పుడు ఆ విషాన్ని అతను తాగేసి రాక్షసులను సంహరించి అమృతాన్ని దేవుళ్ళకి ఇచ్చినాడు. కాబట్టి అతనికి దేవుళ్లకు దేవుడు దేవాది దేవుడు అంటారు. పరమశివుడు కూడా తపస్సు చేశాడు. అతను తపస్సు ఎవరికి చేస్తాడు? ఏకేశ్వరుడికి చేస్తాడు. ఆ ఏకేశ్వరుడినే మనం అందరం వాళ్ళ బిడ్డలమే. మేము అల్లా అంటున్నాం, వాళ్ళు దేవుడు అంటున్నారు. శివుడికి భోలాశంకరుడు అంటారు, నీలకంఠేశ్వరుడు అంటారు. అదేవిధంగా మనకు ఆది దేవుడు ఎవరు? హిందువుల ఆది దేవుడు ఎవరు? గణపతి పేరు ఎత్తకుండా పూజ చేస్తే ఆ పూజ పూర్తి కాదు. అదేవిధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆచారాలు ఉంటారు. స్క్రీన్ మీద కనిపించే ఈ ముస్లిం సోదరుని చూసిన వెంటనే నాకు ఇట్లా సెల్యూట్ కొట్టాలనిపించింది. శ్రీరాముడి గురించి, శ్రీరాముడి వ్యక్తిత్వం గురించి ఎంత గొప్పగా చెప్పాడో, అలాగే మన పరమేశ్వరుడు గురించి, గణపతి గురించి ఎంత మంచిగా చెప్పాడో చూడండి. ఈ ముస్లిం సోదరుడు గురించి మీరేమనుకుంటున్నారో మీ రూపంలో కామెంట్లో చెప్పండి.